సూర్యదేవుడు. ప్రాచీన భారతీయ సంస్కృతిలో సూర్యుడు అత్యంత ప్రాధాన్యం పొందిన దేవత. ఆయనను సాక్షాత్ జగత్పిత, చక్షుర్దేవత మరియు ప్రాణరూపుడు గా భావిస్తారు. వేదాలలో సూర్యునికి ఆదిత్యుడు, సవిత, భాను, అర్క, పుషన్ అనే అనేక నామములు ఉన్నాయి. ఆయన్ను నిత్య దర్శనీయునిగా, ప్రతిరోజూ భూమిని కిరణాలతో కమ్మేస్తూ జీవుల సమస్త కర్మలకు సాక్షిగా భావిస్తారు. సూర్యుని జననం. సూర్యుడు కశ్యప మహర్షి మరియు అదితి అమ్మవారి కుమారుడు. కశ్యపుడు ప్రజాపతుల్లో ఒకరు. అతనికి అతని భార్యలు అయిన అదితి, దితి, దనయు మొదలైనవారు దేవతలు, అసురులు, గంధర్వులు మొదలైన అనేక జాతులకు తల్లులయ్యారు. అదితి తన భర్త కశ్యపుని ఉపదేశంతో దీర్ఘకాలం తపస్సు చేసింది. కశ్యపుని ఆశీర్వాదంతో ఆమె సూర్యుని కనుగొంది. సూర్యుడు తేజోమయుడు. ఆయనకు ప్రబలమైన కాంతి ఉంది. దివ్య కాంతి వల్ల ఆ తేజం భూమికి లోనై అందరి కాలజ్ఞానం, దిక్కులు, కాలప్రమాణాలు ఏర్పడినట్లు పురాణాలలో చెప్పబడింది. సూర్యుని భార్యలు, సంతానం. సూర్యునికి సంజ్ఞ, సంజ్ఞ, ఛాయ అనే రెండు భార్యలు. సంజ్ఞ దేవత అయినా సూర్యుని కాంతిని తట్టుకోలేక తపస్సు చేయడానికి పోయింది. ఆమె తన చోట ఛాయ అనే తన ప్రతిరూపాన్ని ఉంచి వెళ్ళింది. సూర్యునికి సంజ్ఞ నుంచి 3 సంతానాలు. 1 మను, వైవస్వత మనువు, మనువుల వంశానికి మొదటి రాజు. 2 యమధర్మరాజు, మృత్యువు దేవుడు. 3 యమున, పవిత్ర నది, యమునా దేవత. ఛాయా నుంచి పుట్టినవారు. 1 శనైశ్చరుడు, శని దేవుడు. 2 తపతి, తపతి నదీ దేవత. 3 సవర్ణ మనువు. సూర్యుని విశేష గుణాలు. సూర్యుడు నవగ్రహాలలో ఒకటిగా పూజింపబడతాడు. ఆయన్ను పూజించడం వల్ల ఆరోగ్యం, శక్తి, విజయము, దీర్ఘాయువు లభిస్తాయనేది విశ్వాసం. ఆయన్ని నిత్యం ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, గాయత్రీ మంత్రం వల్లి పఠించడం వల్ల మానసిక శాంతి కలుగుతుందనే నమ్మకం ఉంది. సూర్యుడి కోసం ప్రత్యేకంగా శని, మంగళ, రవివారాల్లో ఉపవాసాలు, సూర్య నమస్కారాలు చేస్తారు. ఆదిత్య హృదయ స్తోత్రం. రామాయణంలో ఆదిత్య హృదయ స్తోత్రం కు విశిష్ట స్థానం ఉంది. లక్ష్మణుని కోపంతో రావణుడు ఎదురుగా నిలబడినప్పుడు అరణ్యవాసంలో ఉన్న రామునికి అగస్త్య మహర్షి ఈ స్తోత్రాన్ని ఉపదేశిస్తాడు. ఇది సూర్యుని తేజస్సును గూర్చి తెలిపే అత్యంత శక్తివంతమైన స్తోత్రం. సూర్యుని వాహనం. సూర్యుడు 7 గుర్రాల రథంపై ప్రయాణిస్తాడు. ఈ 7 గుర్రాలు వారానికి 7 రోజులకు సంకేతంగా భావిస్తారు. రథాన్ని అరుణుడు అనే రథసారథి నడుపుతాడు. అరుణుడు గరుడుని సోదరుడు. సూర్యునికి ప్రసిద్ధ ఆలయాలు. 1 కోణార్క సూర్య దేవాలయం, ఒడిశా. 2 అరసవల్లి సూర్య నారాయణ స్వామి ఆలయం, ఆంధ్రప్రదేశ్. 3 మోదర సూర్య ఆలయం, గుజరాత్. 4 కతార్మల్ సూర్య ఆలయం, ఉత్తరాఖండ్. 5 మర్తాండ సూర్య దేవాలయం, జమ్మూ కాశ్మీర్. అరసవల్లి ఆలయం ప్రత్యేకమైనది. ఇక్కడ సూర్యుడు భౌమ రూపంలో దర్శనమిస్తాడు. ఇది విశ్వంలో అతి కొద్ది ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ సూర్యుని విగ్రహాన్ని ప్రజలు నిత్యం తలవంచి పూజిస్తారు. సూర్యునికి ఆరాధన విధానాలు. ప్రతిరోజూ ఉదయానికి సూర్యుడికి నమస్కరించి తులసి నీళ్లు నివేదించడం. ఆదివారాలు ఉపవాసం ఉండడం. సూర్యాష్టకం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం. సూర్య నమస్కారాలు చేయడం. ఇది శారీరకంగా, మానసికంగా శక్తిని ఇస్తుంది. సూర్యుడి బీజాక్షరమైన ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః మంత్రాన్ని జపించడం. సూర్యుని ఆదర్శతత్వం. సూర్యుడు నిరంతర కర్మయోగి. అతని తేజం సమస్త భూతకోటి కరుణామయంగా కమ్ముకుంటుంది. సూర్యుని జీవితం మనకు మేలైన జీవన మార్గాన్ని బోధిస్తుంది. శ్రమ, నియమం, సమయం, ధర్మం, సేవ ఇవన్నీ సూర్యుని గుణ లక్షణాలుగా భావించవచ్చు. ముగింపు. సూర్యుడు కేవలం ప్రకాశించే తేజోమూర్తి మాత్రమే కాదు, జీవరాశికి జీవనాధారమైన ప్రాణస్వరూపుడు. ఆయన్ని ఆరాధించడం ద్వారా ఆరోగ్యం, ధనం, విజయం,
మరియు మానసిక సంతృప్తి లభించునని విశ్వసించబడుతుంది. వేదాలు, పురాణాలు, ఆగమాలు ఆయన్ను సాక్షాత్ పరబ్రహ్మంగా వర్ణిస్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.